హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాము. ఆ టాపిక్ ఏంటంటే మంచి పనికి మంచి ఫలితం ఉంటుంది, చెడ్డ పనికి చెడ్డ ఫలితం ఉంటుంది. కాబట్టి చెడ్డ పనులు చేయకూడదు, ఎప్పుడు మంచి పనులే చేస్తూ ఉండాలి. ఇప్పుడు విషయంలోకి వెళ్తే, సపోజ్గా ఎవరైనా ఒక వ్యక్తి దొంగతనం చేస్తే దాని ఫలితం ఏంటంటే ఎవరైనా చూస్తే మనల్ని విమర్శించవచ్చు, లేకపోతే పోలీసులకు చెప్పవచ్చు. ఒకవేళ పోలీసులకు చెబితే తర్వాత మనం పోలీస్ స్టేషన్లో శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. దానివల్ల మనకు నష్టము, మన ఫ్యామిలీకి నష్టం. అంటే చెడ్డ పని చేయడం వలన ఏ విధంగానైనా నష్టమే జరుగుతుంది తప్ప లాభం అనేది ఉండదు. ఇప్పుడు మంచి పని చేస్తే అందరూ మనల్ని గౌరవిస్తారు, గుర్తిస్తారు, ప్రోత్సహిస్తారు. కాబట్టి మంచి పనికి ఎప్పుడు మంచి ఫలితమే ఉంటుంది. ఈ మంచి చెడులు అనేవి ఎలా ఉంటాయంటే, మనం తీసుకున్న డబ్బుకు వడ్డీ ఎలా పెరిగిపోతూ ఉంటుందో, మంచి పని చేస్తే సమాజం నుంచి ఆదరణ పెరిగిపోతూ ఉంటుంది. మరలా చెడ్డ పని చేయడం వలన సమాజం నుండి వ్యతిరేకత అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఇది ఇప్పుడే కాదు, చరిత్రలో కానీ ఇప్పుడు లివింగ్ ఎగ్జాంపుల్స్లో కానీ ఎంతోమందికి ఇది అనుభవం అయింది. మంచి పని చేసిన వాళ్ళు ఎంతోమంది గొప్ప ప్రయోజకులయ్యారు, గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. చెడ్డ పనులు చేసిన వాళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోయారు. మరలా చరిత్రహీనులుగా మిగిలిపోయారు, ఎంతో చెడ్డ పేరును మూటగట్టుకున్నారు. కాబట్టి ఎప్పుడు మంచి పనులు చేస్తూ ఉండాలి, చెడ్డ పని చేయకూడదు. మనం చేసే ప్రతి చిన్న పని అది మంచి పని ఉండాలి. అది మంచా చెడ అనేది ఆలోచించి విచక్షణ జ్ఞానంతో మంచి పని చేయాలి. చెడ్డ పని అనేది అస్సలు చేయకూడదు. కాబట్టి మనం ఎప్పుడు మంచి పనులు చేయాలి, చెడ్డ పనులు చేయకూడదు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.